5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 157 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. 86 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ 83.3 ఓవర్లలో 335 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ట్రావిస్ హెడ్ వచ్చేసి 140 పరుగుల విధ్వంసకరమైన సెంచరీతో చెలరేగాడు. 17 ఫోర్లు 4 సిక్స్లతో కుమ్మేశాడు. మార్నస్ లబూషెన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్ ఏకంగా 4 వికెట్లు, బూమ్రా 4 వికెట్లు తీయగా నితీష్ అలాగే అశ్విన్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక రెండో రోజు ఆట ప్రారంభంలోనే ఆసీస్కు పెద్ద షాక్ తగిలింది. ఓవర్ నైట్ బ్యాటర్ నాథన్ మెకస్విని 39 పరుగులకే బూమ్రా అవుట్ చేయడం బూమ్రా కీపర్ క్యాచ్గా పెవిలియన్కు చేర్చాడు. ఆకాశప్పటికే వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా 2 పరుగులకే అవుట్ అయిపోయాడు. ఈ పరిస్థితుల్లో లబూషెన్, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ట్రావిస్ హెడ్ అయితే అదరగొట్టేశాడు. ఇక క్రీజ్లో పాతుకుపోయి తనదైన శైలిలో రెచ్చిపోయాడని చెప్పొచ్చు. 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి లంచ్ బ్రేక్కి ఆసీస్కు 200 పరుగుల స్కోర్ని అందించాడు. ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే సెంచరీ అనంతరం ట్రావిస్ హెడ్ మరింత దూకుడుగా ఆడాడు, కానీ అతన్ని సిరాజ్ స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్ చేశాడు. పాట్ కమిన్స్ను 12 పరుగుల దగ్గర బూమ్రా అవుట్ చేయడంతో ఆసీస్ 332 పరుగులకు బ్రేక్ పడిందనమాట. అయితే ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ కనుక సిరాజ్ కనుక ఆ సమయంలో ట్రావిస్ హెడ్ని కనుక అవుట్ చేయకపోతే మాత్రం ట్రావిస్ హెడ్ డబుల్ సెంచరీస్ చేసే సత్తా కూడా చూపించేశాడు.